పలకవద్దు, మీ తల్లిదండ్రులను సన్మానించము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పిన. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటిని నేను అనుసరించుచున్నాను అనెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీ ధనము అధికమను. అంటే తల్లిదండ్రులను గౌరవించడానికి రూపాయి ఖర్చులే. ఏం ఖర్చు? వంగి నమస్కారం పెడితే సరిపోతుంది. గురువులకు నమస్కారం చేయాలన్నా ఏం లేదు. దొంగతనం చేయకుండా ఉండాలనుకుని ఉండొచ్చు, వ్యభిచారం చేయకుండా ఉండొచ్చు, పాపం చేయకుండా, ఆజ్ఞలన్నీ పాటించు. అన్నీ పాటిస్తూ కూడా ఇంకా నాకేమైనా కొదువ అంటే ఈయన ఉద్దేశం ఏమి? నేను అన్నీ చేస్తున్నా, నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాను, నేను అన్నీ చేస్తున్నాను కాబట్టి నాకేం కొదవ లేదు, నేను 100% కరెక్ట్ అనుకుంటున్నాను. ఆ కరెక్ట్ తనం అనేది దేవుని దగ్గర నిరూపించుకోవాలనుకుంటా ఉన్నాడు. నేను అన్నిటిల్లో అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నా, నాకేమి ఇంకా కొదవ లేదా అనిపించుకోవాలని ఇంకా నాకేమైనా కొదవ. సరే, నీకు ఇంకేం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నావు, నీ ఆస్తి అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు నీకు పరలోక ముందు నీకు ధనం కూర్చు. మరి ఆ మాట చెప్తానే ఏం చేసుకునేవాడు? ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ఆస్తి పరునికి ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని పోగొట్టుకోవాలంటే ముఖము చిన్నబుచ్చుకుంటావు. అందుకోసమనే ఈరోజు మన అంశం ఏమంటే ఎవరు కొదువ లేని వారై ఉండగలరు, ఎవరికి కొదువ ఉండదు అనేది మన అంశం. బాగా వినాలా ఈ మాటలు. ఎవరు కొదువ లేని, మన అంశం ఏమి? ఎవరు కొదువ లేని వారై ఉంటారు, ఎవరు ఉంటారు అనే దాన్ని మనము చూడాలి. అందుకే కీర్తన 34:9 చదువుకున్నాం. కీర్తనల గ్రంథం నుండి 34వ కీర్తన 9. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. మొదటి పాయింట్ ఏమంటే భయభక్తులు గలవారికి కొదవ లేదు, ఏమీ కొదవ ఉండదు. దేవుని పైన ఎవరికైతే భయము భక్తి ఉంటుంది. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు, అస్సలు భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. ఈ రెండింటికి చాలా దూరం ఉంటారు. భయభక్తులు కలవారికి ఏమి కొదవ ఉండదు. ఒకరికి భయం అయితే ఉంటుంది, దేవుడు అంటే భయం అయితే ఉంటుంది కానీ భక్తి ఉంటుంది. దేవుడు అంటే భయపడతాడు కానీ చర్చికి ఒకరోజు రాడు, ఒక ఆదివారం కనపడు. భయం ఉంటుంది. దేవుడు అంటే భయమే, మళ్ళా భక్తి చేసే అంత ఓపిక లేదు. కొంతమందికి భక్తి ఉంటుంది, చర్చిలోకి వచ్చి పాటలు పాడతారు, వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, ప్రతి ఆదివారం తప్పకుండా వస్తారు. బయట మాత్రం విచ్చలు విడిగా తిరుగుతూ ఉంటారు. వీనికి ఏం లేదు, వీనికి భయం లేదు, వానికి భక్తి లేదు. దేవుడు చెప్తున్నాడు భయం ఉండాలా, భక్తి ఉండాలి. ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఏం కొదువా లేదు. ఈ సాయంకాలం వేళ దేవుని ప్రియ సంగమా, వాక్యం వింటున్న మనము, మరి మైక్లో వింటున్న వాళ్ళు కూడా ఆలోచన చేయాల్సింది, నాకు భయము భక్తి రెండు ఉన్నాయా లేదా అని ఇంటికి పోయిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు కీర్తన గ్రంథం అంటే, భయభక్తులు గలవారికి ఏమీ కొదువ లేదు, సమస్తము ఉంటాయి వారికి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ లేఖన భాగాలు చదివినప్పుడు నా జీవితంలో నేను దేవునికి భయపడుతున్నానా, దేవునికి భక్తి చూపిస్తున్నానా, భక్తి కలిగి ఉన్నానా అనేది ఈ రెండు పాయింట్స్ మనం చూసుకోవాలి. మన మొదటి పాయింట్ ఏమంటే భయభక్తులు గలవారికి కొదువ లేదు అనే మాట. కీర్తన 121:1 చూస్తే, కీర్తన 128:1 మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. ధన్యులనే మాటకు అర్థం ఏమంటే ఆశీర్వదించబడిన వారు.
బాగా జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు ధన్యుడు అంటే నువ్వు ఆశీర్వదించబడినావు. కానీ లోకం అలా చెప్పడం లేదు. నీకు ఎక్కువ సమృద్ధి అయిన ధనం ఉండి ఆస్తి ఉంటే నువ్వు ధన్యుడురా, దీవించబడిన ఉంటాడు. కానే కాదు, ఇక్కడ కూడా ఈ వ్యక్తికి కూడా ధనం ఉంది, ఆశీర్వదించబడలేదు, దీవించబడలేదు. ఆయన మనసు ఆ ఆస్తి పైన ఉంది, కానీ భయం అయితే భక్తి అయితే లేదు. ఇది మనలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. దేవా, నా జీవితంలో భయము భక్తి రెండు కలిగి ఉన్నానా, లేదా ఏదో ఒకటి దానిపై నేను నడుస్తున్నానా? ఆలోచన చేసుకోవాలి. ఈ భయము భక్తి అంటే ఏదో నక్క వినయాలు చూపించడం కాదు, కానీ దేవునికి యథార్థత కలిగి జీవించడం. కొంతమంది నక్క వినయం చూపిస్తూ ఉంటారు. నేను కనపడినప్పుడు ఇటు వంగి నమస్కారం పెడతా, ఒక్కరోజు చర్చికి రాడు. నాకు అనుకుంటే ఈ నక్క ఇడు అనుకుంటా, వచ్చేటప్పుడు చూస్తూ ఉంటా. నేను ఆడు మొదలు పెడితే నాకు చాలా మంది కనపడుతుంట. వాళ్ళ పేర్లు చెప్పడం బాగుండదు, కానీ నేను చెప్తా ఉంటా, వంగి నమస్కారం పెడతా. ఒకరోజు చర్చికి రా, నాకు నమస్కారం పెట్టు, ఒకరోజు చర్చికి రాదు. ఎందుకు? ఏంది? దేవుని ప్రియ సంగమా, ఆయన త్రోవల యందు నడిచేవారు భయభక్తులు కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. హెబ్రీల్ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీల్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఈయనేం చేసినాడు? భయము కలిగినాడు, భక్తి కలిగినాడు. ఆయన చూపిన మాటలో, ఆయన చూపిన దారిలో నడుచుకున్నాడు. అంతకు ముందు ఎన్నడూ చూడని వర్షం వస్తుంది అంటే నమ్మినాడు, విశ్వాసం ఉంచినాడు. అంతకుముందు వర్షం అనేది వారికి తెలియదు. భూమి నుండి ఆవురు వచ్చి పంటలు వస్తా ఉన్నాయి, పంటలు పండుతూ ఉన్నాయి, ఆవురి పైకి వచ్చి నీళ్ళు వచ్చి